అబ్బాయి ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడంటే ప్రేమో వ్యామోహమో కాదు. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తే తన మీద అభిమానం ఉండొచ్చు, అన్నిటికి మించి మంచి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు. ప్రతిదాన్ని ప్రేమతోనే ముడేయాల్సిన అవసరం లేదు. అయ్యో అయినా ఇంకా నేను నీతో మాట్లాడుతుంటే నా ఊహ సుందరి వెళ్ళిపోతుంది. ముందు నేను తన్ని చూడాలి. ఎక్కడా ఎక్కడ నా ఊహ సుందరి ఎక్కడా? అదిగో ఎదురుకుండా కనపడుతుందిగా. ఏయ్, వేషాలు వేస్తున్నావా? నువ్వు మారేవనుకున్న ప్రతిసారి చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు. ఛే, నీ మంచితనం నచ్చి పొద్దునే ఈ పొలం అంతా రాసిచ్చేద్దాం అనుకున్నాను, కానీ నీ పొగరు ఇంకా తగ్గలేదు. చూడు, నువ్వు బంగ్లాలో పెరుగుతూ కళలు కంటూ ఆ కళ నిజమని అందరితో మాట్లాడితే ఇదిగో రియాక్షన్ ఇలాగే ఉంటుంది. నాకు పొగరంటున్నా, నీకు మాత్రం తక్కువ ఉందా? అసలు నాతో ఎప్పుడైనా సరిగ్గా మాట్లాడావా? ఎప్పుడు గొడవ పడుతున్నా ఉంటావు. అసలు ఈ ఊరు మొత్తం మమ్మల్ని చూస్తేనే భయపడుతుంది, మా గురించి మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. అలాంటిది నువ్వు నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేను నీతో నవ్వుతూ మాట్లాడాలా? నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం లేదు. నాకు కష్టం కలిగించే పని చేస్తేనే ఎందుకు ఇలా చేసావా అని నేను తీస్తున్నాను. జానకి ఎప్పుడు తప్పు చేయదు, తప్పుగా కూడా మాట్లాడదు. అబ్బో, జానకి అని పేరు పెట్టేసుకునేది మాత్రం నువ్వు పెద్ద గొప్పదాని అనుకుంటున్నావా? నువ్వు నీ మాట తీరు, నువ్వు మనిషి దగ్గర ఒక్కొక్కలా మారిపోతుంటావు తల్లి. మా అమ్మ ఎదురు పడింది అనుకో, మా అందరి మంచి కోరుకునేదానిలా మాట్లాడేస్తావు. అదే మా అత్తని తిడుతూ తనే తప్పు చేసిందని నిరూపించేలా చేసేస్తావు. మా అబ్బాయితో మంచి ఫ్రెండ్లా ఉంటావు. మా భూమిని నువ్వే మార్చేస్తున్నానని బిల్డప్ కొడుతూ ఉంటావు. ఎదుగో ఇలా మాట్లాడితే నా కొల్లంతా మండిపోతుంది. తిన్నగా మాట్లాడటం రాదా? నీలాంటి పొగరబోతి గిత్త కనిపిస్తే నా మాట తీరు ఇలాగే ఉంటుంది. మాటలు మర్యాదగా రాకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. తెలియకపోతే ఎలా? ఏం చేస్తావు తెలుసుకుని మాట్లాడు. ఇదిగో నా కోపం తెప్పించేలా మాట్లాడుకో. అబ్బో, భయం వేస్తుంది. నువ్వు కళ్ళు ఎర్ర చేసి చూస్తే భయపడిపోవడానికి ఎక్కడ పిల్ల అనుకున్నావు? పులే బోబెలే పోలే పార్కం ఎక్కడ? నిజమా? నేను జంతువులతో మాట్లాడను, మనుషులతోనే మాట్లాడతాను. ఏయ్, ఇలా తల తిగ్గా మాట్లాడదని నాకు నచ్చదు. ఏయ్, ఇప్పుడే చెప్పావు కదా నువ్వు మనిషివి కాదని. నువ్వు మనిషివి కాదు, జంతువు. ఆగండి బాబు, ఆగండి. ఏంటిటా కొట్టుకుంటున్నారు? చూడు రంగయ్య, ఆడపిల్లని కూడా చూడకుండా ఎలా మాట్లాడుతున్నాడు. ఆడపిల్ల అంటే అనుకుగా ఉండాలి, చూడగానే చీరలేదు దండం పెట్టేలా ఉండాలి. అంతేగాని అలా నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటే ఇలాగే మాట్లాడతారని చెప్పు. అలాగే చెప్తాను కానీ మీరిద్దరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏమో రంగా, అభి నా కోసం మజ్జిగ చేసి అందులో సగం తాగేసింది. దాహం వేసి తాగుతుంటే మా తమ్ముడు తెచ్చిన మజ్జిగ నువ్వెందుకు తాగుతున్నావని మిగిలిందంతా నువ్వే తాగేసావు కదా. మా నేను తాగేసానంటావే? ఏంటి, అభి మజ్జిగ తెచ్చాడా? ఎక్కడి నుంచి? ఇంట్లో నుంచి కాదులే, ఏదో బయట ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు. దరిద్రంగా పుల్లగా ఉంది. ఏంటి ఇలా ఉందంటే అలాగే ఉంటుందన్నాడు. అమ్మ చిన్నబాబు, కళ్ళు తీసుకొచ్చి వీళ్ళిద్దరికి మజ్జిగని కవరింగ్ ఇచ్చావా? నువ్వు తాగుదాం అనుకున్నది వీళ్ళు తాగేశారు కాబట్టి నువ్వు వెనక్కి వచ్చేసావా? సరే బాబు, మజ్జిగ తాగడం వల్ల మీకు మత్తుగా ఉన్నట్టుంది, వెళ్దాం రండి. రాను, నేను తోటలోనే ఉంటాను. భూతాన్ని ఫస్ట్ భూతాన్ని తీసుకెళ్ళిపోరాంగా. వీడుంటే నేను
వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. అయితే నేను వెళ్ళంగా. నేను వెళ్ళను. నేను వెళ్ళను. నేను ఇక్కడే వెళ్ళు. ఉంటాను. ఆగండి 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 వెళ్ళండి నాన్న. ఆగండి ఆగండి ఆగండి. హలో హలో బాబు, ఇది నేను ఇక్కడున్నాను, తోటలో కదా ఉండాలి. తోటలోనే ఉండాలి, కానీ నిన్న పరిస్థితుల్లో తోటలో వదలకూడదని రంగయ్య నిర్ణయించుకొని మోసుకొని వచ్చాడు. రే మోసుకురావడానికి నేను ఉప్పు బస్తానేంట్రా? ఆల్మోస్ట్ రాత్రి నీది అదే పరిస్థితి బాబు. అరే నీకు అసలు అర్థం ఎలా మాట్లాడడమే రాదా? అరే నేను రాత్రి నా ఊహాసుందరిని చూశాను. ఏంటి? అరే నీకు ఇంకా అర్థం కాలేదా? ఇన్నాళ్ళు నా కల్లో కనిపిస్తూ తన మొహాన్ని చూపించకుండా ఊరిస్తున్న నా ఊహాసుందరి రాత్రి తోటలో కనిపించింది. అవునా? నీ కళ్ళ ముందుకు వచ్చింది కదూ? అవునరా. నువ్వు ఆ నడు మీద పుట్టిపచ్చని చూసావు కదా? అవునరా, కరెక్ట్గానే చెప్పావు. అలా వయ్యారంగా వంపులు తిరుగుతూ నీవైపు వచ్చింది కదా? రే అంత కరెక్ట్గా చూసినట్టు ఎలా చెప్తున్నావురా? కానీ నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి తను కనిపించకుండా మళ్ళీ నిన్ను మాయ చేసినట్టు తప్పించుకుంది. అవునా? రే అభి, నువ్వేంట్రా కాలజ్ఞానం చదివినట్టు ఇంత కరెక్ట్గా చెప్తున్నావు? రే ఇప్పటివరకు బాగానే చెప్పావు కదరా, ఇప్పుడేంటి పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నావు? దీన్నే బాబు ఊహ అంటారు. ఎవరికైనా కల్లో వస్తుంది, నీకు మాత్రం మెలకులోనే వచ్చింది. అది ఊహ కాదురా, నా కళ్ళ ముందు జరిగిన నిజం. ఏం చేసావు? రాత్రి నువ్వు తాగింది మజ్జిగ కాదు, ఏదో సరదాగా పల్లెటూరు కదా అని నేను కష్టపడి కళ్ళు తెచ్చుకుంటే సగం జానకి తాగేసింది, మిగతా సగం నువ్వు తాగేసావు. ఏంట్రా నువ్వు అనేది? అవును, దాంతో మీ ఇద్దరికి తెక్కెక్కింది. ఇంకా అక్కడ ఉండలేక నేను పరిగెత్తుకుంటూ వచ్చేసా. ఆ తిక్కలోనే నీకు ఊహాసుందరి కనిపించుంటుంది. చెట్టుకున్న కొమ్మల్ని, కాసిన కాయల్ని చూసి అది మచ్చ జడ లంగా ఓడి అనుకుంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా ఊహించుకొని ఉంటావు. ఏహే కాదురా, నిజంగానే నా ఊహాసుందరి నా కళ్ళ ముందు కనిపించింది. బాబు నిజంగా నీకు అలా కనిపించుంటే రాత్రి రంగ వచ్చే సమయానికి తను అక్కడ ఉండేది కదా. రే నువ్వు ఇలా నా మాట కొట్టి పారాయడం నాకేం నచ్చట్లేదురా. రాత్రి ఏం జరిగిందో నీకే తెలీదు, మళ్ళీ అందరూ సుందర్ కనిపించిందంటూ కబుర్లు చెప్తున్నావు. నువ్వు కళ్ళు తాగావనుకోరు, ఏకంగా ఒక ఫుల్ తాగావనుకుంటారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. ముందు ఇదిగో ఈ కాఫీ తాగు. ఆహా, నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ కాఫీ కాదు మజ్జిగ కరెక్ట్, తీసుకొస్తా. ఇది కూడా నా ఊహేనా ఏంటో? జానకి, అమ్మా జానకి, జానకి, ఇదిగో అమ్మా కాఫీ. అదే నాన్న, మీరు తోటకి కాఫీ కలిపి తెచ్చారేంటి? నేను తోటలో లేనమ్మా, నువ్వు మన ఇంట్లో ఉన్నావు. నాన్న, నాకే తెలియకుండా నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? రాత్రి రంగయ్య ఫోన్ చేశాడమ్మా, నేనే వచ్చి తీసుకొచ్చాను. అవునా, నాకు ఆ సంగతి కూడా తెలియలేదే. నేను వచ్చేసరికి నువ్వు సగం నిద్దట్లో ఉన్నావు. ఆ నిద్దట్లోనే నాతో పాటే నడుచుకుంటూ వచ్చావు, ఇక్కడికి వచ్చి పడుకున్నావు. అలా ఎలా అయింది నాన్న? నేను తోటకి కదా వెళ్ళింది, మరి అలా ఎలా పడుకున్నాను? నేను ముందే చెప్పాను కదమ్మా, ఒంటరిగా నువ్వు వెళ్ళొద్దు అని. ఆ బుజ్జి సాయం తీసుకుని వెళ్తాను అన్నావు, వాడు మధ్యలోనే వెళ్ళిపోయినట్టున్నాడు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు. చుట్టూ చీకటిగా ఉండేసరికి ఎంతైనా ఆడపిల్లవు కదా, అలా భయపడినట్టున్నావు. కాదు నాన్న, ఏదో జరిగింది. ఏం జరిగింది? ఆ, గుర్తొచ్చింది నాన్న. ఏంటమ్మా, తోటలో ఏమైనా తినకూడని తిన్నావా? కాదు నాన్న, అభి మజ్జిగ తీసుకుని వచ్చాడు. నాకప్పుడు దాహం వేస్తుంటే అందులో కొంచెం మజ్జిగ నేను తాగానంతే. ఆ తర్వాత నుంచి మొత్తం ఏదో తల తిక్కగా ఉంది నాన్న. అది మజ్జిగ ప్రభావం కాదమ్మా, చెప్పాను కదా. ఒంటరి ఆడపిల్ల రాత్రిపూట చీకట్లో ఉంటే ఇదిగో ఇలాగే ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే వద్దు అని చెప్పాను. నా మాట మాత్రం నువ్వు వినిపించుకోవు.
సర్లే నాన్న, ఏం కాలేదు కదా. చూడమ్మా, నువ్వు కాఫీ తాగేసి స్నానం చేసి వంట చెయ్యి. ఆలోగా నేను రుద్రాణి గారి ఇంటికి వెళ్ళొస్తాను. ఇద్దో తీసుకో. ఆ, ఇంత పొద్దున్నే అక్కడికి ఎందుకు నాన్న? చెప్పాను కదమ్మా, పెళ్లి ముహూర్తాలు పెట్టాను అని. ఆ ముహూర్తం ఎప్పుడూ అన్నది వాళ్ళకి వెళ్ళి చెప్పాలి కదా, చెప్పేసి వస్తాను. అవునా, భూమికి పెళ్లి ముహూర్తం పెట్టేశావా? ఎప్పుడు నాన్నా? ఆ ఇంటి శుభకార్యం కదమ్మా, 2-3 ముహూర్తాలు పెట్టి ఉంచాను. వాళ్ళకి ఏ ముహూర్తం కావాలంటే అందులో ఒకటి పెడతాను. వస్తాను. చూడమ్మా, మీ కుటుంబం తరతరాలుగా మా ఇంట్లోనే పనిచేస్తోంది. విశ్వాసానికి మారుపేరుగా మీ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇన్నేళ్లుగా రంగయ్య మా దగ్గర పనిచేస్తున్నా ఏ రోజు ఈ సమస్య ఉందని చెప్పలేదు. తొలిసారిగా న్యాయం చెయ్యండమ్మా అంటూ మా ముందు నిలబడ్డాడు. అయినా బంధుత్వాన్ని మించిన బంధం ఇంకేముంటుందమ్మా? మేనత్త కొడుకు నిన్నిష్టపడుతున్నవాడు నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటానన్నప్పుడు హాయిగా పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్లకుండా కన్నీళ్లు పెట్టుకుని నాకీ పెళ్లి ఇష్టం లేదంటావేంటి? అదేంటమ్మమ్మ, తనకిష్టం లేదంటుంది కదా. చూడు భూమి, ఇక్కడేం మాట్లాడాలన్నా మా మమ్మీ ఏ మాట్లాడుతుంది. విచారణ జరుగుతున్నప్పుడు ఇంకెవరూ మాట్లాడకూడదు. అమ్మగారు, ఇది పుట్టినప్పుడే తన కొడుకిచ్చి పెళ్లి చేస్తానని నా కూతురికి నేను మాటిచ్చానమ్మా. దీనికి చిన్నప్పటి నుంచి కూడా నువ్వు బావనే పెళ్లి చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడొచ్చి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే నేనిచ్చిన మాట ఏమవ్వాలమ్మా? అమ్మగారు, మా ఊర్లో అందరికీ నా మేనకోడలే నా కోడలని చెప్పుకున్నాను. ఇప్పుడు ఈ సంబంధం జరగకపోతే మా ఊర్లో నేను తలెత్తుకోలేను. అమ్మా, నీ తల్లి పురిట్లోనే కన్ను మూస్తే నీ మేనత్తే నిన్ను పెంచింది. తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంది. అమ్మలా పెంచిన అత్తగా మారుతుంటే నీకు ఇబ్బంది ఏముందమ్మా? నా మరదలంటే నాకెంతో ఇష్టమండి. తన గురించి నేను ఆలోచిస్తుంటే తను మాత్రం నా గురించి ఆలోచించడం లేదు. అయినా మీలాంటి వాళ్ళ బతుకులకి ఇష్టాలు అయిష్టాలు కూడా ఉంటాయా? నీ తాతయ్య చెప్పినట్టుగా ఆ సంబంధం చేసుకుని ఆ ఇంటికి వెళ్ళు. ఇప్పుడు నువ్వు కోరుకున్న వాడు ఏమైనా కొండ మీద నుంచి దిగొస్తాడా? కుముదా, ఒక ఆడపిల్లతో ఇలా మాట్లాడొచ్చా? నేనేం తప్పుగా మాట్లాడలేదు బావా. నేల మీద బతికే వాళ్ళు ఆకాశంలో కలలు కనకూడదు అని అన్నాను. అందరం నేల మీదే బ్రతుకుతున్నాం. మనల్ని పరిపాలించే భగవంతుడికి కూడా గుడి ఈ నేల మీదే కడతాం. భూమి మీద బ్రతికే మనం చిన్న చూపు చూడకూడదు. అమ్మగారు, మీకు దండం పెడతాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను వేరే ఒకరికి మనసిచ్చాను. నోర్మోయ్ 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 నోర్మోయ్. మనసివ్వడమేంటి? అక్కడ మీ తాత మాటిచ్చానంటున్నాడు కదా, మరి ఆయన మాట ఏమవ్వాలి? ఇచ్చిన మాట గాల్లో కలిసిపోవాలా? ఆయన పరువు పోవాలా? అదేంటత్త అలా అంటావు? ఇచ్చిన మాటకి తప్ప మనిషికి విలువ లేదా? పాపం తను ప్రేమించారంటుంది కదా. పుట్టినప్పుడు ఇచ్చిన మాటను కాదని ఇప్పుడు తను ఎలా ప్రేమిస్తుందిరా? చూడు, మీ అమ్మ చనిపోయిన తర్వాత నిన్ను పెంచి పెద్ద చేసింది మీ తాతయ్య. నీకంటూ ఓ జీవితాన్ని ఇచ్చింది మీ తాతయ్య. ఆయన కన్నా గొప్ప మనిషి నువ్వు చూడలేవు.
అలాంటి మనిషిచ్చిన మాటనే కాదంటావా? ప్రేమ అనేది కొద్ది రోజుల క్రితం పుట్టింది. కొన్నాళ్లు పోతే ఆ ప్రేమ ఉంటుందో లేదో కూడా తెలీదు. కానీ నీ గురించి, నీ భవిష్యత్తు గురించి మీ తాతయ్య కన్నా గొప్పగా ఎవ్వరూ ఆలోచించలేరు. నువ్వు ప్రేమించిన ప్రేమని మనసులోని చంపుకుని మీ తాతయ్య చెప్పిన సంబంధాన్ని తల వంచుకుని తాళి కట్టించుకో. అలా బలవంతంగా నా మెల్లో తాలి పడితే అది నా కురితాడే అవుతుందమ్మా. నాకే ఎదురు చెప్తావా? నేనొకసారి తీర్పు చెప్పానంటే అది శాసనంతో సమానం. ఈ తీర్పులో మార్పుండదు. మాటకి కట్టుబడను అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నేను మాట్లాడొచ్చా అత్తయ్య? అదేంటి భార్గవ్ అలా అడుగుతావు? తర్వాత ఈ బొబ్బిలి వంశం నుంచి ఆ ధర్మపీఠం మీద కూర్చునే అర్హత ఉన్నవాడివి. ఒకవేళ నువ్వు తీర్పు చెప్పాల్సొచ్చినా నేను చెప్పినట్టే నువ్వు చెప్తావు. నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా అత్తయ్య, మళ్ళీ అదే నేను చెప్పడం ఎందుకు? అంటే దీనికి ఇంకేదైనా పరిష్కారం ఉందా? అత్తయ్య, నువ్వు మావయ్యని పెళ్లి చేసుకుని చాలా కాలం అయింది కదా, నువ్వెప్పుడైనా ఆ ఇంటికి వెళ్ళావా? ఇష్టం లేని ఇంట్లో అడుగు పెట్టనని నీకు తెలుసు కదా. చూసావా అత్తయ్య, ఆ ఇంటి మనిషి ఆ ఇంటి పేరు వదులుకొని వచ్చాడంటే నువ్వు పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చావు. తనతో నువ్వు జీవితాన్ని పంచుకున్నావు. ఈ ఇంటి మనిషిగా ఆయన్ని మార్చారు, కానీ ఆ ఇంటి మీద ఉన్న కోపాన్ని మాత్రం నువ్వు మర్చిపోలేకపోయావు. ఆ ఇంటి నీడ కూడా నీ మీద పడకూడదని నువ్వు నిర్ణయించుకున్నావు. నిజమేనా అత్తయ్య? అందులో అనుమానం ఏముంది, అబద్ధమేముంది? ఆ మనుషుల బుద్ధేంటో తెలుసు కాబట్టి నేనెప్పటికీ క్షమించను అని చెప్పాను. క్షమించలేను కూడా. ఇష్టం లేని ఇంటి నీడని తాకలేని నువ్వు మరి ఇష్టం లేదని చెప్తున్న ఆ అమ్మాయికి పెళ్ళెలా చేసుకోమన్నావు అత్తయ్య? ఇది ఎంతవరకు కరెక్ట్? తనకిష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తను బతకలేను అని చెప్తుంది. కాదని పెళ్లి చేసినా బతికున్న శవంలా బతికి తీరాల్సిందే. తనకిష్టం లేని మనిషితో తన జీవితాన్ని పంచుకోవాలి, తనతోనే కలిసి జీవించాలి. ఒక అమ్మాయి జీవితానికి అంతకు మించిన ఒడిదుడుకులు ఇంకేమైనా ఉంటాయా అత్తయ్య? ఇష్టం లేని వ్యక్తిని చూడ్డానికే ఇష్టపడం. అలాంటిది జీవితాన్ని పంచుకోమంటే ఆ అమ్మాయి ఎలా తట్టుకుంటుంది? తన తాతయ్య మాటిచ్చారు కదా. ఆ పాప పుట్టినప్పుడు తన ఇష్టాలేంటో తెలుసుకోకుండా మాట ఇవ్వడం తప్పు. మనసులు కలిసిన పెళ్లిలో ఆనందం ఉంటుంది. మనసులో లేని వ్యక్తితో పెళ్లి జరిగితే ఆ వ్యక్తికి నరకం కనబడుతుంది. ఆ అమ్మాయి తన ఇంట్లోనే నిప్పుల మీద ఉన్నట్టు ఉంటుంది. తాతయ్యకిచ్చిన మాటకి కట్టుబడి తన జీవితాన్ని నిప్పుల కొలిమిగా మార్చుకోమంటావా? తన మనవరాలు అలా బాధపడుతూ ఆ బాధ భరించలేక ఏ రోజైనా తను ఆత్మహత్య చేసుకుంటే ఆ తాతయ్య తట్టుకోగలడా? తల్లిలా పెంచిన ఈ మేనత్త చూస్తూ భరించగలదా? వద్దు బాబు, నా మేనకోడలు చచ్చిపోతుందంటే నేను అస్సలు భరించలేను. వాళ్ళమ్మ పోయినప్పటి నుంచి దాన్ని నేనే పెంచాను. అలాంటిది నా కళ్ళ ముందే అది వెళ్ళిపోతుందంటే నేను తట్టుకోలేను బాబు.
నిజమే బాబు, నా మరదలంటే నాకు ఇష్టమే, కానీ అది చనిపోతుందంటే భరించడం చాలా కష్టం. చూసారా, తను మీ ఇంటికి రావాలి అన్న కోరిక మీకు ఎంత ఉందో, తనకి కష్టం వస్తే తట్టుకోలేని మనసు కూడా ఉంది. మరి తనను అంతలా ఇష్టపడే మీరు తనకిష్టం లేని ఈ పెళ్లి జరిపించాలని ఈ పంచాయతీ ఎందుకు పెట్టించారు? శభాష్ భార్గవ్. ధర్మపీఠం మీద కూర్చున్న వాళ్ళు అన్ని వైపుల నుంచి ఆలోచించాలని చాలా గొప్పగా ఆలోచించావు. రేపు నువ్వు ఇవ్వబోయే తీర్పులు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పడానికి ఇదే నిదర్శనం. రంగయ్య, నా మేనల్లుడి మాటకి సపోర్ట్ చేస్తున్నాను. నీ మాట ఏంటో చెప్పు. నిజమేనమ్మా, నా మాట నిలబడాలి అనుకున్నాను, కానీ నా మనవరాలు ఇంత బాధపడుతుంది అంటే భరించలేను. క్షమించండి. బాబు గారు, నా జీవితాన్ని మీరు నిలబెట్టారు. జన్మంతా మీకు రుణపడి ఉంటాను. మరి మా అన్నయ్య అంటే ఏమనుకున్నారు? ధర్మాన్ని 4 బాధాల మీద నిలబెట్టే మొనగాడు, ధర్మం తప్పని వీరుడు, మా బొబ్బిలి వంశోద్ధారకుడు. రే రే ప్లీజ్ ఆపరా. అమ్మా, ఇక ముహూర్తాన్ని చదవమంటారా? ఆ మాట మీ నోట ఎప్పుడు వినబడుతుందానని ఎదురు చూస్తున్నాను. చదవండి దీక్షితులు గారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వస్తి శ్రీ పరాభనామ సంవత్సర